సంతోషించు వారితో సంతోషించాలంట, ఏడ్చే వారితో ఏడవాలంట. నీ జీవితంలో చాలా సార్లు మనం సంతోషించే వారితో సంతోషించడానికి ఇష్టపడతాం, కానీ ఎవరైనా దుఃఖంలో ఉంటే వారితో కలిసి కూర్చొని ఆ బాధను మనం కూడా పంచుకోవాలని చాలా సార్లు ఇష్టపడం. వాళ్ళ బాధ వాళ్ళకి లేండి, నా వరకు వస్తే నేను ఆలోచిస్తాను, ఆ బాధ నాకు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే అని చాలా సార్లు ఏడ్చే వారిని మనం పట్టించుకోము. ఏడ్చే వారితో కలిసి వెళ్లి మనం బాధపడం. కానీ వాక్యంలో ఒక మాట ఉంటుంది, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను అని. మనం బాధించబడుతున్నప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన బాధను ఆయన అర్థం చేసుకునేవాడు, మనతో పాటు కూర్చుని ఆయన బాధపడే దేవుడు. నువ్వు ఇతరులను ఆదరించాలంటే కొన్నిసార్లు దుఃఖంలో ఉన్న వారికి వెళ్లి 2 మాటలు చెప్పడం కంటే వారితో పాటు కూర్చొని 2 కన్నీటి చుక్కలు నువ్వు రాల్చగలిగితే, అంటే మీ బాధలో మేమున్నాము మీతో, మీ బాధను మేము కూడా చూడగలుగుతున్నాము అని మీరు చెప్పగలిగితే అదే వారికి గొప్ప ఆదరణను కలుగచేస్తుంది.